వాళ్ళ తాతగారు వచ్చి పిలిచినా రానన్నాడమ్మా. ఒక్కసారి మాట్లాడొచ్చు కదమ్మా, అతను వెళ్తాడు. నేను కలవలేను. ఆయన మొహంలోని బాధని చూసి నేను తట్టుకోలేను. అతనేమో కలవందే వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు, నువ్వేమో కలవనని నువ్వు భీష్మించు కూర్చున్నావు. నాకేం అర్థం కావటం లేదమ్మా. సారీ రఘు, నన్ను క్షమించు. సీత, మంగమ్మ గారంటే ఎవరు? మా అమ్మమ్మ గారు. ఆమెకేదో ప్రమాదం జరిగిందంట. మీ సిస్టర్ లైన్లో ఉంది, వచ్చి ఫోన్ మాట్లాడు. హలో స్వర్ణ, స్వర్ణ అమ్మమ్మ గారికి ఎలా ఉంది? స్వర్ణ, అమ్మమ్మ గారికి ఏం జరగలేదు. నేను స్వర్ణనే కాదు, నువ్వా? నేరం నేనే చేశానని నీ మీద వేసుకొని జైలుకొచ్చి కూర్చుంటే మరిదిని రక్షించుకోవచ్చు అనుకున్నావా? అది నీ భ్రమ. నేనుగా ఒప్పుకున్నాక భ్రమ ఎలా అవుతుంది? నేను జైలుకి వచ్చిందే సాకేత్ని రక్షించుకోవడానికి. నేనే హత్య చేశానని ఒప్పుకున్నాను. తనని నేను ఎలాగైనా రక్షించుకుంటాను. నెవర్. నువ్వు చెప్పేది అబద్ధమని సాక్ష్యాధారాలు నేను జడ్జి ముందుకు తెస్తా. నువ్వు ఎవరి ముందుకి ఏం తీసుకొచ్చినా చివరిగా గెలిచేది నేనే. సాక్ష్యాలు మారవు, వాటి విలువ వాటిదే. నీ గెలుపు తాత్కాలికం. మరో 48 గంటల్లో నువ్వు బయటికొచ్చేలా చేస్తా. అసలు ముద్దాయిని జైలుకి పంపిస్తా, ఉరికంబం ఎక్కిస్తా. ఎందుకు సాకేత్ మీద ఇంత కక్ష కట్టావు? శిక్ష పడ్డాక వివరాలు చెప్తాలే. అవును, అమ్మమ్మ గారికి ప్రమాదం అనగానే పరిగెత్తుకొచ్చేసావు కదా. ఇలా నిన్ను పరుగులు పెట్టిస్తూనే నేను నా పని సాధించుకుంటా. మీ అమ్మమ్మకు ఇప్పటి వరకు ఏ ప్రమాదమూ జరగలేదు, కానీ అందర్నీ సాధిస్తా, ఎవ్వర్నీ వదలను. హలో హలో, ఇంక వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,